హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ ప్రధానంగా ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినటువంటి ఒక రెండు స్పెషల్ ఎడిషన్స్, అటు V6 డిజిటల్ కావచ్చు, ఇటు దిశ డైనమిక్ 5 గంటల ప్రాంతంలో మనకు ఒక ఎడిషన్ అయితే లేటెస్ట్ టాపిక్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు అయితే మనకు అందులో దర్శనం ఇస్తూ ఉంటాయి ప్రధానంగా. సో అవి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మొట్టమొదట నేను V6 డిజిటల్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇందులో మనకైతే ప్రధానంగా ఒక అంశం కనిపిస్తూ ఉన్నది. సో రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మరి పొంగులేటి సీనన్న గారు అయితే అధికారులతోని సమీక్ష నిర్వహించినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడినట్టయితే తెలుస్తూ ఉన్నది. జిల్లాకు ₹1 కోటి, వర్షాలపై సర్కారు అప్రమత్తం, ఫండ్ రిలీజ్ చేసిన ప్రభుత్వం, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడండి, వరద ముప్పు ప్రాంతాలలో చర్యలు తీసుకోవాలి, కలెక్టర్లతో సిఎస్ రెవెన్యూ మంత్రి వీడియో కాన్ఫరెన్స్. మీరు చూడవచ్చు, భారీ వర్షాల నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రతి జిల్లాకు ₹1 కోటి చొప్పున విడుదల చేస్తున్నట్లు సిఎస్ రామకృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇవాళ సెక్రటేరియట్ నుంచి కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకే వీడియో కాన్ఫరెన్స్ కూడా వాళ్ళు నిర్వహించినట్టు తెలుస్తూ ఉన్నది. ఎలాంటి ప్రాణ నష్టం, ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వాళ్ళకు కూడా సూచించినట్లయితే తెలుస్తూ ఉన్నది. దాంతోపాటుగా అటు అధికారులు ఇటు సిబ్బంది సెలవులు రద్దు చేయాలని, సెలవులపై వెళ్ళిన వారిని వెంటనే వెనక్కు పిలిపించాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తూ ఉన్నది. వచ్చే 3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ నిర్ణయం అయితే ప్రధానంగా తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ప్రతి జిల్లాకు కూడా ₹1 కోటి ఫండ్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా ప్రస్తుతం రెవెన్యూ శాఖ మాత్యులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అక్కడ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడిన సందర్భంలో తెలియజేసినట్టుగా కూడా మనకైతే ప్రధానంగా ఒక వార్త లేటెస్ట్గా అప్డేట్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం మిత్రులారా, వరంగల్ ప్రాంతానికి సంబంధించి వరంగల్లో కంప్లీట్గా నీట మునిగిపోయినటువంటి అక్కడ దృశ్యాలు మనం చూడవచ్చు. వరంగల్ సిటీ ఇట్లా కావడం ఏంది అని చెప్పి చాలామంది మేధావులే ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే దానికి కారణం 1 అక్రమ నిర్మాణాలు, 2 కట్టవలసిన చోట కట్టకుండా FTL బఫర్ జోన్లలో కనుక ఇళ్ల నిర్మాణం చేపడితే ఆ FTL బఫర్ జోన్లలో స్టోరేజ్ కెపాసిటీతో అక్కడే నిలిచిపోవాల్సినటువంటి వాటరు కంప్లీట్లీ బయటకు వచ్చేసి మన ఇళ్లల్లోకి వచ్చేస్తూ ఉన్నది. అంటే నువ్వున్న దగ్గరికి నీళ్లు రాలేదు. వాస్తవానికి నువ్వున్న దగ్గరికి నీళ్లు రాలేదు, నీళ్లు వచ్చే దగ్గరికే నువ్వు పోయి అక్కడ కట్టుకున్నావు. కాబట్టి మానవ తప్పిదంలో భాగంగా దాన్ని మనం చూడవచ్చు. అందుకే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటా ఉన్నది. ఇక మరి చూడాలి, అటు మొత్తం అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్లో డైరెక్ట్గా సెక్రటేరియట్ నుంచి జిల్లాల వారీగా మాట్లాడి ప్రతి జిల్లాకు కూడా ₹1 కోటి తక్షణ ఫండ్ కూడా రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పి కూడా మనం చూడవచ్చు. ఇక వర్షాలపైన అప్రమత్తంగా ఉండాలి కాబట్టి తప్పదు, కొన్ని హఠాత్ పరిణామాలు, కొన్ని ఆన్ ద స్పాట్ డెసిషన్స్ తీసుకోవాలి. ప్రభుత్వంలో భాగంగా అవన్నీ ఉంటాయి. ఇక దాంతోపాటుగా బాలికపై లైంగిక దాడి కేసు, నిందితుడికి ఉరిశిక్ష. నల్లగొండ పోక్సో కేసు ఆ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆ కేసులో తగిన న్యాయం జరిగిందన్న బాధిత కుటుంబం. అయితే ఈ నల్లగొండకు సంబంధించినటువంటి కేసు, మొన్న నిందితుడు తుది తీర్పు వెలువడే ఇంకొక 2-3 గంటల సమయానికి కోర్టు నుంచే పరారైనటువంటి పరిస్థితి మనం చూసినాం. నాకు వాష్రూమ్కి వెళ్ళాలి, అర్జెంట్ నీడ్స్ అని చెప్పి వాష్రూమ్ నుంచి అటే కోర్టు నుంచే ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి మనం చూసినాం. అతన్ని 24 అవర్స్ తిరగక ముందుకే పట్టేసుకున్నారు పోలీసు వాళ్ళు. 12 గంటలే అతను తప్పించుకున్న సమయం నుంచి 12-14 గంటలలోపు అతన్ని నకరేకల్లో శివార్లలో అతన్ని పట్టుకున్నారు పోలీసులు. మొత్తానికి బృందాలుగా వాళ్ళు ఏర్పడి అతనైతే పట్టుకున్నారు. అయితే అతనికి శిక్ష పడ్డది మిత్రులారా, ఉరి శిక్ష పడ్డది. పోక్సో కేసు అది. పోక్సో చట్టం ప్రకారం కోర్టులో ఖచ్చితంగా ఇక సంచలనమైనటువంటి తీర్పు అనేది చెప్పుకోవాలి. అయితే బాధిత కుటుంబం కూడా తగిన న్యాయం మాకు జరిగింది అని చెప్పి కూడా వాళ్ళు తెలుపుతూ ఉన్నారన్నమాట. ఇక ఢిల్లీ వీధి కుక్కల కేసులో తీర్పు రిజర్వ్ పడ్డదట. ఈ నెల 11న ఇచ్చిన తీర్పుపై పిటిషన్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం. ఏదైతే జంతు ప్రేమికులకు సంబంధించింది, అటు ప్రతిపక్షాలు విపక్షాలు వద్దు జంతువులని ఆ రకంగా
వేరే ప్రాంతాలకు వెళ్ళి వదలొద్దు లేదా చంపొద్దు అనేటటువంటి విధానంతో వీళ్ళు తీసుకొస్తూ ఉంటే ఇక ప్రభుత్వం మాత్రం ఇవి ఉండవద్దు, వీటి బెడద ఎక్కువైపోయింది, వీటిని కంప్లీట్గా వేరే ప్రాంతాలకు తరలించాలనే ఉద్దేశంతో అంటే రకరకాల భిన్నాభిప్రాయాలు అయితే దాని మీద వ్యక్తం అయితే. ఎందుకు అనంటే ఓ పక్క జంతువు కాబట్టి దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది కాబట్టి, అంటే మనిషితో పోల్చుకుంటే కాస్త విచక్షణ జ్ఞానం తక్కువగా ఉంటుంది, ఇంకా జంతువు స్థాయిలోనే అది ఉన్నది కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలి. కానీ ఆ జంతువు నుంచి ప్రమాదం ఉందని తెలిస్తే అక్కడ కూడా మళ్ళీ మనని మనం కాపాడుకోవడం కూడా ఇంపార్టెంటే కాబట్టి భిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే అక్కడ వీధి కుక్కలకు సంబంధించి అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. కొంతమంది జంతు ప్రేమికులు లేదు కుక్కలను అలా చేయొద్దు అంటున్నారు, కొంతమంది ఏమో కుక్కల దాడిలో బలైపోయినటువంటి పసి పిల్లలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి కుక్కల్ని కంప్లీట్గా మన ఆవరణలో తిరగనీయకుండా చేయాలి అని చెప్పి రకరకాల అభిప్రాయాలు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. ఇక మరి న్యాయస్థానం ఏ రకమైనటువంటి సర్వోన్నత న్యాయస్థానం కాబట్టి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది కంప్లీట్గా విచారణ జరిపిన తర్వాతనే కూలంకుషంగా చర్చించి పరిస్థితులను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకొని నిర్ణయం తీసుకుంటారని మనమైతే కోరుకోవాలి మిత్రులారా. దాంతోపాటుగా కానిస్టేబుల్ రాజు నాయక్ రాష్ట్రపతి శౌర్య పథకం వచ్చిందట. 4 రాష్ట్రపతి మెడల్స్ వచ్చినాయి, 11 మందికి ప్రశంసనీయ సేవా పథకాలు వచ్చినాయి. ప్రెసిడెంట్ మెడల్స్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ. మీరు చూడవచ్చు, రాజు నాయక్ శౌర్య పతాకం వచ్చిందట. శౌర్యం, రాష్ట్రపతి శౌర్య పథకం వచ్చిందన్నట్టు. దాంతోపాటుగా 4 రాష్ట్రపతి మెడల్స్ అందినాయి, 11 మందికి ప్రశంసనీయ సేవా పథకాలు కూడా వచ్చినాయి. ఇక ఫ్యాన్ ఇలాకాలో సైకిల్ హవా. ఫ్యాను మన వైసీపీ ఫ్యాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం ఇది. సో పులివెందుల ఒంటిమిట్టకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నిక అది జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ అభ్యర్థి ఒంటిమిట్టలోనూ టీడీపీ ముందంజలో ఉన్నది. ఫ్యాన్ ఇలాకాలో సైకిల్ హవా అంటే ఇదే మరి. ఎందుకు అనంటే గత 45 ఏళ్ల నుంచి మనం చూస్తే అక్కడ ఏపీలో మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు చెప్పేది ఏంటి అంటే 45 సంవత్సరాల తర్వాత పులివెందులలో మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యం నిలబడింది, రాజ్యాంగం గెలిచింది అని చెప్పి ఆయన కీలకంగా వ్యాఖ్య చేసిండు. అంటే 45 ఏళ్ల నుంచి పులివెందుల ప్రాంతానికి సంబంధించి వేరే అభ్యర్థి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అట్లాంటిది ఇవాళ సందర్భం పూర్తిగా రివర్స్ అయిపోయి వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయిన సంఘటన మనం చూస్తూ ఉన్నాము అని అంటే ఇది నిజంగా కూడా ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ప్రజల్లో ఓటు రూపంలో వచ్చింది అని మనం చెప్పుకోకపోవడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. దానికి నిదర్శనమే ఇక్కడ ఒంటిమిట్ట పులివెందుల టీడీపీ ముందంజ ఉండడం మనం చూడవచ్చు. రేపు కూలంకుషంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎడిషన్స్లో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు, మనం రేపు చూద్దాం అది. ఇక తెలంగాణ డైనమిక్ పేపర్కి సంబంధించి మిత్రులారా 5 గంటల ప్రాంతంలో ఒక ఎడిషన్ మనకు లేటెస్ట్గా అవైలబుల్లో ఉంటుందని మనం చెప్పినాం కదా. సో దానికి సంబంధించే వార్తాంశాలు అయితే ఒకసారి చూద్దాం. పట్టాలేని పోలీసులకు గుడ్ న్యూస్, డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం. 10+2 పూర్తి చేసిన వారందరికీ, 10+2 అంటే ఏంది, ఇంటర్మీడియట్, వారి కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఉన్నది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోలీస్ శాఖ MOU. రాష్ట్రంలో డిగ్రీ లేని 30 నుంచి 35 వేల మంది కాకీలు ఉన్నారు. డిగ్రీ పూర్తి చేయని కానిస్టేబుళ్ళు, ASI, ARSIలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. వీరంతా దూర విద్య విధానంలో, అంటే డిస్టెన్స్లో చదువుతాం మనం. డిస్టెన్స్లో చేసిండు అంటారు కదా, ఓపెన్ కేటగిరీలో చేస్తాం కదా, ఎప్పుడో పరీక్షలు ఉన్నప్పుడు పోయి రాసి వస్తాం. దాన్నే దూర విద్య విధానంలో డిగ్రీ పూర్తి చేసేలా BRAOU తెలంగాణ పోలీస్ శాఖ మధ్య ఇవాళ MOU కుదిరిందన్నట్టు. ఇక మరి ఈ మేరకే డీజీపీ జితేందర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సమక్షంలో MOU పత్రాలను అధికారులు మార్చుకున్నారట. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఘంటా చక్రపాణి గారు ఇవాళ జరిగిన MOU చారిత్రాత్మకమైనదని అన్నారు. అనేక అంశాల్లో తెలంగాణ పోలీస్ వ్యవస్థ అగ్రగామిగా ఉన్నదట. నేరాల అదుపులో, రికవరీలలో, శాంతి భద్రతలు కాపాడే విషయంలో మన పోలీసులకు మంచి పేరుందని కూడా ఆయన గుర్తు చేసిండు. అయితే ఇటువంటి పోలీస్ శాఖలో సిబ్బంది 100% గ్రాడ్యుయేషన్ సాధిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతోనే ఈ ముందడుగు పడిందని కూడా అన్నారు. చాలామంది మనం చూస్తుంటాం, కానిస్టేబుల్ పోస్ట్ ఉంటుంది, పోలీస్ కానిస్టేబుల్, దానికి అంటే ఆ పోస్టుకు డిగ్రీ అర్హత అవసరం లేదు వాస్తవానికి. 10+2 ఉంటే సరిపోతుంది.
ఆ కానిస్టేబుల్లో అద్భుతంగా విధులు నిర్వహిస్తే కాస్త ప్రమోషన్లో భాగంగా ఏఎస్ఐ వరకు వెళ్ళవచ్చు, అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ వరకు వెళ్ళొచ్చు. ఎస్హెచ్ఓలు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, వాళ్ళ ర్యాంకు వేరు ఉంటుంది, కాస్త పైన ఉన్న ర్యాంకు కదా. అక్కడ నుంచి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ర్యాంకు అది వేరు ఉంటుంది. అయితే ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసింగ్ సిస్టంలో వాస్తవానికి చాలామంది గ్రాడ్యుయేషన్ అనేది ఉండదు, సర్టిఫికేషన్. మొత్తం తీసుకుంటే రాష్ట్రంలో డిగ్రీ లేని 30 నుంచి 35 వేల మంది కాకీలు ఉన్నారు. మరి వీళ్లకు డిగ్రీ పట్టాలు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ విద్యా ప్రమాణంలో వాళ్ళ యొక్క స్థాయిని పెంచినట్టు అవుతుంది కదా. ఖచ్చితంగా గ్రాడ్యుయేట్లనే మనం నియమించుకున్నట్టు అవుతుంది కదా. ఫైనల్లీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో బెటర్ పోలీసింగ్ కోసం స్పెషల్ సబ్జెక్టులు కూడా ఆ దూర విద్యలో అందుబాటులో ఉంచుతారట. యూనివర్సిటీలో సాధారణంగా ఎవరైనా విద్యార్థి 6 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేయవచ్చునట. అయితే ఇప్పుడు చేరే పోలీసులు రాబోయే 5 ఏళ్లలో తమ డిగ్రీ పూర్తి చేసేలా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి గారు చెప్పడం నిజంగా కూడా పోలీస్ అన్నలకైతే ఇది శుభవార్త అని చెప్పుకోవాలి. కాబట్టి ఇలాంటి సదుపాయాన్ని వీళ్ళు వినియోగించుకొని గ్రాడ్యుయేట్స్ లాగా వాళ్ళు బరాబర్ మంచిగా హుందాగానే పనిచేయాలి. అట్లా ఇక ఉమామహేశ్వర క్షేత్రంలో 3 రోజులు దర్శనం బంద్. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండ చర్యలు మీరు ఇక్కడ చూడవచ్చు. కొండ చర్యలు ఏ రకంగా విరిగిపడ్డాయి ఘాట్ సెక్షన్లో. శివక్షేత్రాల్లో ఒకటైన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం నల్లమల్ల కొండపై వెలిసిన ఉమామహేశ్వర క్షేత్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు దర్శనం సేవలు నిలిపివేస్తున్నట్లు డిఎస్పీ పల్లె శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన ఆలయాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడారు. ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు వెంట అక్కడక్కడ బండరాళ్లు జారి పడడంతో భక్తుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శనం నిలిపివేశామని అన్నారు. 3 రోజులకు పైగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండపై నుంచి బండరాళ్లు పడే ప్రమాదం ఉందని కూడా తెలిపారు. భక్తులు సహకరించాలని కూడా సూచించారు. ఆయన వెంట సిఐ నాగరాజు, ఎస్ఐ విజయభాస్కర్, డైరెక్టర్ పవన్, దేవస్థానం సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇక పాక్ నోట మళ్ళీ అదే మాట అని చెప్పి కాశ్మీర్ వీళ్ళది న్యాయమైన పోరాటం అని చెప్పి వార్త కనిపిస్తూ ఉన్నది. వారికి న్యాయం జరిగే వరకు మా మద్దతు ఉంటుందని పాక్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. ఈ పాకిస్తాన్ ఎవరెండ చూసుకొని ఇంతగానో ఎగురులో పెడుతుందో మనకు తెలియదా? వెనకాల ఉన్నటువంటి అమెరికా ట్రంప్ తోక ఆడిస్తే పాకిస్తాన్ యొక్క కూసాలు కదులుతాయి. ట్రంప్ ఏదైనా చెప్పాలి అనుకుంటే పాకిస్తాన్ ద్వారా భారత్కు తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. భారత్ విషయంలో ఎన్నిసార్లు అబాసు పాలైనా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవడం లేదు. ఆపరేషన్ సింధూర్లో చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైనా ప్రగల్భాలు మాత్రం మానడం లేదు. తాజాగా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మరోసారి కశ్మీర్ రాగాన్ని అందుకున్నారు. పాక్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. కాశ్మీర్ సమస్య న్యాయపరమైనదేనని అన్నారు. కాశ్మీరీ ప్రజల పోరాటానికి పాకిస్తాన్ మద్దతు తిరుగులేనిదని, వారికి న్యాయం జరిగే వరకు సపోర్ట్ కొనసాగుతుందని కూడా స్పష్టం చేసిండు. దేశ విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిండు. భారత్ చట్టవిరుద్ధమైన చర్యలను, సైనిక సన్నద్ధత, దౌత్యపరమైన నైపుణ్యం, ఐక్యత ద్వారా ప్రపంచ శాంతిని కాపాడుతూ సార్వభౌమత్వాన్ని రక్షించాలనే మన సంకల్పాన్ని కూడా చూపించామని ఆయన అన్నారు. ఇక ఈ రకంగా ఉంటుంది. ఇక చట్టాన్ని భారతే అనుసరిస్తలేదన్నట్టు, భారతదేశమే చట్ట విరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది అన్నట్టు ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఇక అది దానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా వాస్తవాలు ఏందనేది గమనిస్తుంటాయి. కాబట్టి త్వరలోనే ఆయనకి ఎవరైనా ఒకరు జవాబు చెప్తారు కావచ్చు. ఆ ఓట్లు ఎందుకు తొలగించారో చెప్పండి, ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం. బీహార్ ఓటర్ జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించిన ఓటర్ల పేరు ప్రకటించాలని ఎన్నికల కమిషన్కు ఆదేశించింది. అసలు ఎందుకు ఓటర్లను తొలగించవలసి వచ్చిందో 48 గంటల్లో పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19లోపు మొత్తం 65 లక్షల ఓటర్ల పేరు వెబ్సైట్లో పేర్కొనాలని చెప్పింది. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ఇవాళ విచారించింది. ఈ సందర్భంగా ఈసీ వాదనలు వినిపిస్తూ ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘానికి అధికారాలు ఉన్నాయని కూడా పేర్కొంది. రాజకీయ పార్టీల పోరులో తాము చిక్కుకున్నామని, వారు గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే చెడ్డవని ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇక మరి చూడాలి ఎందుకు తొలగించరు అనేది బయట పెట్టాలి కదా వాస్తవాలు ఏందనేది.
దాంతోపాటుగా బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలి అని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు అయితే డిమాండ్ చేసినట్టుగా ప్రధానంగా మనకు అక్కడ పిక్చర్లో కనిపిస్తూ ఉన్నది. అన్న ఆయనతో పాటుగా మరి బీసీ జేఏసీలో పనిచేస్తున్నటువంటి ఆయన అట్లే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మన నీలం వెంకటేష్ అన్న గారు కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఒకసారి చూడాలి మిత్రులారా. మరి 25న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీల పరంగా కాకుండా చట్టబద్ధంగా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గురువారం నిర్వహించిన 14 బీసీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిండు. బీసీ రిజర్వేషన్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణ వైఖరితో గాక ప్రత్యామ్నాయ పద్ధతి ఆలోచించి రిజర్వేషన్లు పెంచే మార్గాలు ఆలోచించాలని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 D6 ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం అధికారం కల్పించిందని కూడా వీళ్ళు వివరించారు. ఏది ఏమైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్ళిన కేసు గెలిచే అవకాశం కూడా ఉందన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ల అంశంపై అన్ని బీసీ కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి రిజర్వేషన్లు సాధించుకోవాలని కూడా వీళ్ళు కోరిరు. ఒకవేళ గవర్నర్ కనుక ఆ బిల్లును తిరస్కరిస్తే అసెంబ్లీలో రెండోసారి ఆమోదించి పంపాలని కూడా నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్ల కోసం 25న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు కూడా ఆయన తెలిపిండు. దీక్షకు రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చిండు. సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేష్, నీలం వెంకటేష్ అన్న, అంజీ, అనంతయ్య కూడా పాల్గొన్నారు. దాంతోపాటుగా ఇటు 6 మావోయిస్టులు సరెండర్ అయినట్టుగా కూడా వార్త కనిపిస్తూ ఉన్నది. కొత్తగూడెం ఎస్పీ ఎదుట వీళ్ళు లొంగిపోయారట. ఆపరేషన్ కగార్ ఓవైపు, మరోవైపు ఆపరేషన్ చేయూతతో మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట మావోయిస్టు పార్టీకి చెందిన 6 దళ సభ్యులు సరెండర్ అయ్యారు. వీరిలో 3 మహిళలుంటే 3 పురుషులు ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రోహిత్ రాజు మీడియాకైతే వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 306 మంది మావోయిస్టులు లొంగిపోయారని కూడా ఆయన తెలిపిండు. ఆపరేషన్ చేయూత ద్వారా చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై క్షీణ దశలో ఉన్న మావోయిజాన్ని వీడి లొంగిపోతున్న వారికి ప్రభుత్వం రకరకాల సౌకర్యాలు అందేలా పోలీసులు కృషి చేస్తున్నారని కూడా ఆయన గుర్తు చేశాడు. ఇక ఇటు మందు పాత్ర పేలి జవాన్కు గాయాలైనయట. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దుశ్చర్య ఇది. ఆపరేషన్ కగార్ పేరుతో అడవులు జల్లెడబడుతున్న భద్రతా దళాలకు మావోయిస్టులు షాక్ ఇచ్చారు. బలగాలే లక్ష్యంగా అమర్చిన మందు పాత్ర పేలి ఓ జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా భైరామ్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంద్రావతి నది ఒడ్డున పుండరీ ప్రాంతం వద్ద జరిగింది. భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా మందుపాత్ర వేలడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్కు గాయాలైనాయి. దీంతో అతన్ని వెంటనే దంతెవాడ హాస్పిటల్ కూడా తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కూడా ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బకాయిలు విడుదల చేయండి. పెండింగ్లో మన ఊరు మనబడి బిల్లులున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మండలి చైర్మన్ గుత్తా లేఖ. శాసన మండలి చైర్మన్ గారు లేఖ రాసిరట. ఇక విద్యార్థులకు కరెంట్ షాక్ అని చెప్పి జెండా పండుగకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ ఘటన జరిగిందయా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్కావెంజర్ 3 విద్యార్థులు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ 3 విద్యార్థులు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేవపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. జెండా పండుగకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో విద్యార్థులు స్కావెంజర్కు కరెంట్ షాక్ తగిలింది. పాఠశాల పైనుంచి జెండాను కిందికి తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగిందట. దీంతో 4గురికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన దగ్గరలో ఆసుపత్రికి తరలిస్తే 4 ప్రస్తుతం అయితే సురక్షితంగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. వాళ్ళు క్షేమంగా బయటపడితే మనకు అంతే చాలు. ఇక సంగంబండ ప్రాజెక్టు 5 గేట్లు ఓపెన్ అయినాయట. పోటెత్తుతున్న వరద, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి వాకిటి సూచన చేశారు. ఇక వాకిటి సీనన్న మరి సూచన చేసినట్టుగా తెలుస్తున్నది. మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్కు వరద పోటెత్తుతుండడంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 5 గేట్లు ఎత్తి 3000 క్యూసెక్కుల నీటిని అయితే కిందికి వదులుతున్నారట. ఇక పెద్దవాగు పరిసర గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీహరి గారు, చిన్న నేమ్ మిస్టేక్ అయింది ఇందాక, శ్రీహరి
వాకిటి శ్రీహరి గారు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎగువన కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సంగమండ ప్రాజెక్టు నిండు కుండగా మారిందన్నట్టు. ఇక ప్రాజెక్టులో నీటి నిల్వ 3,317 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.6 టీఎంసీలు ఉంది. 3.317 టీఎంసీ అయితే ప్రస్తుతం 2.6 ఉంది. ఇంకా ఇన్ఫ్లో అవుట్లో 3,000 క్యూసెక్లు ఉండేలా చర్యలు తీసుకున్నట్టు. అంటే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పంపించాలన్నట్టు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో సేమ్ ఉంటే ఏమవుతుంది, వచ్చినట్టు వెళ్ళిపోతాయి. ఇన్ఫ్లో 3,000 క్యూసెక్లు ఉందనుకో, అవుట్ఫ్లో 3,000 ఉందనుకో, ప్రాజెక్టులో ఇక యువకుడిపై అల్లరి మూకల దాడి అని చెప్పి ఇంకో వార్త. బంధువుల అమ్మాయి వెంట పడొద్దన్నందుకు దాడి, పోలీసుల అదుపులో యువకులు, పాల్వంచలో ఈ ఘటన జరిగింది మిత్రులారా. చూడండి, అల్లరి మూకలు దాడి చేసినట, బంధువులు అమ్మాయి వెంట పడొద్దన్నందుకే దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. యువకులైతే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. పాల్వంచలో జరిగింది ఈ ఘటన. ఇది 5 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఎడిషన్. ఇక 3 గంటల ప్రాంతంలో కూడా మనకు ఒక ఎడిషన్ అందుబాటులో ఉంటుంది. అందులో కూడా వచ్చినటువంటి అంశాలు ఏందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రేమ ఎంత మధురం, చోరీ అంత కఠినం అన్నట్టు ఎంత ముద్దుగా చూడిగా. ప్రియుడికి బైక్ కొనిచ్చేందుకు దొంగగా మారిన ప్రేయసి. అబ్బా, వీళ్ళు కదా నిజమైన ఆదర్శవంతులు అంటే, వీళ్ళు కదా. ఇద్దరు కలిసి బంధువుల ఇంటికే కన్నం పెట్టిరట. పోలీసుల ఎంట్రీతో కటకటాల్లోకి పోయారు. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ఇక చూడు, 2 లక్షల నగలు, 95,000 నగదు. నగలు వదిలిపెట్టలేదు, నగదు వదిలిపెట్టలేదు. ప్రియునికి బండి కోనిస్తందుకు ప్రేయసి దొంగలాగా మారింది అని అంటే ఇక ఎట్లాంటి ప్రయత్నాల్లో ఉంది సమాజం అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఇటు ఇంకో వార్త, ఓఆర్ఆర్ పైన కారు బోల్తా పడ్డదట, పలువురికి గాయాలైనాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కి బోల్తా పడింది. ఈ సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ మధ్యాహ్నం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, శంషాబాద్ పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పైనుంచి గచ్చిబౌలి వైపు అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొని దానిపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న పలువురికి గాయాలైనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నట. ఇక ఇంకో వార్త, ఇవాళ మరి సీఎంను రాహుల్ సిప్లిగంజ్, మాస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గారు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టుగా మనకు లేటెస్ట్ అప్డేట్ ఇవాళ తెలుసు. సత్కరించినట్టుగా కూడా తెలుస్తున్నది. ₹1 కోటి నజరానా ఆల్రెడీ ప్రభుత్వం తరఫు నుంచి ఆయనకు ప్రోత్సాహం ₹1 కోటి అందించే ఆల్రెడీ అది కూడా ప్రపోజల్ ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగానే మరి రాహుల్ సిప్లిగంజ్ అయితే రేవంత్ అన్నను కలిసి కృతజ్ఞతాభావం తెలిపినట్టు తెలుస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు శాలువా కప్పి మరి ఆయనను మర్యాదపూర్వకంగా కూడా దగ్గరికి తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది మిత్రులారా. ఇక వీధి కుక్కల తరలింపుపై స్టేకు సుప్రీం నిరాకరణ, అధికారుల తీరు వల్లే కుక్కల బెడద అని చెప్పి వార్త. భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారులు జంతు సంతతి నియంత్రణ చర్యలు అమలు చేయకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఢిల్లీలో వీధి కుక్కలన్నింటినీ తరలించాలని ఈ నెల 11న జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని సుమోటాగా స్వీకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ అంజరియాతో కూడిన ధర్మాసనం త్రిసభ్య కమిటీ ఇవాళ వాదనలు వినిపించి తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఆగస్టు 11న ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. మాంసం తింటూ జంతు ప్రేమికుల అని చెప్పి ఇంకో కథనం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక బైకును ఢీకొన్న కారు అని చెప్పి వార్త. వ్యక్తి మృతి చెందిండు, మహిళకు తీవ్ర గాయాలైనాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి మండల పరిధిలోని బీచ్పల్లి దగ్గర 44వ జాతీయ రహదారిపైన ఇవాళ కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడనే మృతి చెందగా బైక్ వెనుక కూర్చున్న మహిళకు తీవ్ర గాయాలైనాయి. గాయపడ్డ మహిళను పోలీసులు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉన్నది. ఇక కమిషన్ ఇవ్వాలంటూ దాడి చేశారు, మిగతా డబ్బులు రావంటూ బెదిరిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఆరోపణ. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు పెట్టుకుంటే 10,000 కమిషన్ ఇవ్వలేదని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్ రమేష్ తమపై ఒత్తిడి చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారట. ఇటువంటి వాళ్ళ వల్లనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇటు చిన్నారిపై చిరుత దాడి అని చెప్పి పాపను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిందట. తండ్రి అరుపులతోని వదిలేసిన పులి ఆ తల మీద అటాక్ చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. సో మరి ఇదైతే ప్రస్తుతానికి ఏపీలోని ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్లలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తూ ఉన్నది. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ ఆల్రెడీ మనం చూసినాం. 12 మంది మృతి,
పదుల సంఖ్యలో క్షతగాత్రులు. కొనసాగుతున్న సహాయక చర్యలు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ అయినటువంటి అంశం, కాస్త బాధాకరమైనటువంటి అంశం కూడా. ఇక పేకాట స్థావరంపై పోలీసుల దాడి అని చెప్పి వార్త. 12 మంది అరెస్టు, 74,000 స్వాధీనమట. యథావిధిగా స్కూల్ ఓపెన్, కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్. మఠంపల్లిలో ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారాజ్యం. ఈ ప్రైవేట్ స్కూళ్ళకి ఏం పని ఉంది చెప్పు? గవర్నమెంటు పిల్లలకు బడి బంద్ పెట్టండి, వర్షాలు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి చెప్పి ఓ పక్క అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే, ప్రైవేట్ యాజమాన్యాలు ప్రైవేట్ స్కూళ్ళు మాత్రం వర్షం పడ్డప్పుడు చూద్దాంలే అనే రీతిలో ఇక ప్రపంచంలోనే నా అంత ముద్దుకు ఒకటి చదువు చెప్తలేడు అన్నట్టు ఈ రకంగా బడి పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. ఎందుకు బస్సులు పెట్టి పట్టుకో 2 రోజులు బంద్ పెట్టి ఏమవుతుంది? ఒక 3 రోజులు సెలవు వస్తుంది, ఏమవుతుంది? ఆ 3 రోజులలోనే మొత్తం చదువుతుండ ఆయన, సంవత్సరానికి మొత్తం సంబంధించినంత అలానే చదువుతుండా? ప్రైవేట్ స్కూళ్ళు నిజంగా ఎంత ఘోరంగా ఉంటాయంటే కంప్లీట్ కార్పొరేట్ స్టైల్, కంప్లీట్ బిజినెసే, నో ఎడ్యుకేషన్, ఓన్లీ బిజినెస్. 30 ఏళ్ల తర్వాత ఓటేశాను, బ్యాలెట్ బాక్స్లో ఓటర్ స్లిప్ వైరల్ అయింది. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని రాసిందట. ఏపీలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిన దాంట్లో బ్యాలెట్ బాక్స్లో బయటపడ్డ పత్రం ఇది. ఇక చూడు, 30 ఏళ్ల తర్వాత నేను ఓటేసిన అని చెప్పుకుంటుందంటే ఇక అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది 3 గంటలకు వచ్చిన ఎడిషన్. చివరగా 1 గంట ప్రాంతంలో వచ్చినటువంటి తెలంగాణ డైనమిక్ దిశ వార్తాపత్రికలో చూద్దాం మిత్రులారా. ఉరి తీయండి, 12 ఏళ్లకు న్యాయం జరిగింది, బాధితురాలి తల్లి. బాలికపై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు. నల్లగొండలో జరిగినటువంటి కేసు మిత్రులారా, ఆ జిల్లా కేంద్రంలోని పోక్సో కోర్టు కూడా నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. 2013 ఏప్రిల్ 28న 11 ఏళ్ల బాలికపై వ్యక్తి మన్యం చెలకలోని హైదర్ ఖాన్ గూడలో లైంగిక దాడికి దారుణంగా హత్య చేసి కూడా ఆ ఘటనపైన 1 టౌన్ పిఎస్లో కూడా గతంలోనే కేసు నమోదైంది. దానికి సంబంధించి ఆయనకు జరిమానా వేసిరట, కుటుంబానికి నష్టపరిహారం. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మాకు న్యాయం జరిగింది అని చెప్పి ఇది డిస్ట్రిక్ట్ కోర్టు నల్గొండ. ఇక్కడ మరి కేసు అయితే ఫైనల్ తీర్పు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది మిత్రులారా. రాహుల్ గాంధీ ప్రాణహాని పిటిషన్ వాపస్. గాడ్సే వారసులతో తనకు ప్రాణహాని ఉందని, నాకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పి కూడా మరి ఇక్కడ పూణే కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్లో రాహుల్ గాంధీ అడ్వకేట్ యూటర్న్ తీసుకోవడం రాజకీయ దుమారం రేపుతా ఉన్నది. 3 దశాబ్దాలు అడవి బాటలోనే మావోయిస్టు అగ్రనేత విజయ్ రెడ్డి ప్రస్థానం. ఆయన మృతిపై కుటుంబానికి పోలీసుల సమాచారం. నేడు లేదా రేపు వడ్ల రామాపురానికి మృతదేహం. 3 దశాబ్దాలు. ఒక దశాబ్దం అంటేనే 10 సంవత్సరాలు. 3 దశాబ్దాలు అంటే 30 ఏండ్లు ఆయన అడవి బాటలోనే ఉన్నాడు అంటే ఇక మరి మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్ రెడ్డి అలియాస్ శంకర్ నిన్న ఛత్తీస్గఢ్లోని మదన్వాడ కాంకర్ అటవీ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడం కాస్త మావోయిస్టు బలగాలకైతే ఇది బాధాకరమైన అంశం అన్నట్టు. వాళ్ళ భావజాలం వేరైనప్పటికీ కూడా వాళ్ళ పోరాటం అంతా కూడా నిత్యం ప్రజల తరపునే ఉంటుంది, పేద వర్గాల తరపునే ఉంటుంది. కాబట్టి మరిగా పోరాడి చనిపోయిండు అని చెప్పుకోవచ్చు. అంబులెన్స్కు దారి లేక గర్భిణీ అవస్థలు. ఎత్తు పల్లాల మీద 4 కిలోమీటర్లు బైక్పై తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడ్డది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది. చౌపన్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని గోదాపూర్ గ్రామానికి చెందిన దేవ్బాయ్ అనే గిరిజన మహిళ ప్రసవ వేదనతో బాధపడుతుంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు గ్రామానికి సరైన రోడ్డు కూడా లేక, గతంలో కూడా ఈ వాంకిడి మండలానికి చెందినటువంటి వాళ్ళు ఎన్నో గ్రామాలకు, మా మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయాలు లేవు అని చెప్పి ఎన్నోసార్లు రోడ్లెక్కి ధర్నాలు చేశారు. మరి అయినా కూడా ప్రభుత్వాలు ఎంత మేరకు స్పందించినా మనకైతే తెలియదు. కానీ ఇవాళ కూడా ఒక గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అంబులెన్స్కు రావడానికి దారి లేదు, బైక్ పైనే తీసుకెళ్ళాలి. గర్భిణీ స్త్రీని బైక్ పైన ఎంత దూరం అని తీసుకెళ్తాం మనం? కాబట్టి ఎత్తు పల్లాల మీదనే 4 కిలోమీటర్లు కూడా ఆ బైక్ పైన అట్లే తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డట్టు మనకు తెలుస్తూ ఉన్నది. దాంతోపాటుగా ప్రతి జిల్లాకు ₹1,00,00,000 అని చెప్పి వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దాంతోపాటుగా సిఎస్ రామకృష్ణారావు గారు మరి వీడియో కాన్ఫరెన్స్లో కూడా సమీక్ష నిర్వహించి జిల్లా కలెక్టర్లతో కూడా
మాట్లాడుతూ ఉన్నట్టు అయితే తెలుస్తూ ఉన్నది. జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్, సహాయక చర్యలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. జల దిగ్బంధంలో వన దుర్గమ్మ, 7 పాయల్లో మంజీరా పరవల్లో అమ్మవారి ఆలయం మూసివేత. మంజీరా సంజీరా నాదము 7 పాయల శైవ క్షేత్రం అంటాం కదా. సో వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. మంజీరా నది 7 పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం 7 పాయల వనదుర్గా మాత ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో వనదుర్గా మాత ఆలయ సమీపంలో ఉన్న 30 శతకోటి ఘనపుట అడుగుల ఆనకట్ట పూర్తిగా నిండి పొంగి పొర్లుతూ ఉన్నది అన్నట్టు. ఇక మావోయిస్టు స్మారక స్తూపం ధ్వంసం అని చెప్పి దాని మీదకి ఎక్కి నిలబడ్డటువంటి ఛత్తీస్గఢ్ కోమటిపల్లి గుట్ట భారీ డంపు స్వాధీనం చేసుకురట. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉడతమల్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ స్మారక స్తూపాన్ని కూడా భద్రతా బలగాలు ధ్వంసం చేసినాయి. అలాగే తర్రెం పరిధిలోని కోమటిపల్లి అటవీ ప్రాంతంలో గుట్టలపై భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉన్నది. ఇక్కడ చూస్తే హాకీ దిగ్గజం వేస్ పేస్ కన్నుమూత, అనారోగ్యంతో లియాండర్ పేస్ తండ్రి తుది శ్వాస. హాకీ దిగ్గజ ఆటగాడు ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ తండ్రి వేస్ పేస్ 80 సంవత్సరాలు ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆగస్టు 12న తీవ్ర అనారోగ్యంతో కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే గత కొంతకాలంగా వేస్ పేస్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇక వేస్ పేస్ 1972 ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. దాంతోపాటుగా జగన్ అడ్డాలో టీడీపీ బిడ్డ అని చెప్పి పులివెందులలో వైసీపీ డిపాజిట్లు గల్లంతో 6033 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు. 15 ఆగస్టు ఏర్పాటుల్లో అపశృతి, విద్యుత్ షాక్తో గ్రామ పంచాయతీ కార్మికుడు మృతి, చేర్యాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎండి మోయిన్ పాషా గ్రామ పంచాయతీ కార్మికునిగా పనిచేస్తున్నాడు. 32 సంవత్సరాల వయసు ఉంటుంది ఈయనకు. సో ఆ జెండా పైపు ఇనుప పైపు ఉంటుంది కదా, దాన్ని శుభ్రం చేస్తున్న క్రమంలో పైపు 11 kV విద్యుత్ వైర్లకు తాళడంతో విద్యుత్ షాక్ గురై మోహిన్ పాషా అక్కడికక్కడనే చనిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. బాధాకరమైనటువంటి అంశం మిత్రులారా. పోలీసులకు పోలీస్ సేవా పథకాలు అని చెప్పి ఇంకో వార్త. 758 మంది కాకిలకు పురస్కారాలు, రాష్ట్రపతి శౌర్య మెడల్స్ కూడా అందినట్టుగా కూడా తెలుస్తున్నది. అందులో భాగంగానే కేంద్రం దేశవ్యాప్తంగా పథకాలను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు 1 గ్యాలంటరీ మెడల్, 2 ప్రెసిడెంట్ మెడల్స్, 11 మెరిటోరియన్ సర్వీస్ మెడల్స్. అయితే ఏఎస్ఐ సిద్ధయ్య, నిడమానూరి హుస్సేన్ ప్రెసిడెంట్ ఈ మెడల్స్కి అయితే ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్కు 2 ప్రెసిడెంట్ మెడల్స్, 20 మెరిటోరియన్ సర్వీస్ మెడల్స్. దేశవ్యాప్తంగా మొత్తం 233 మందికి పోలీసు గ్యాలంటరీ పథకాలు, 99 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 758 మందికి పోలీస్ సేవా పథకాలు ప్రకటించారు అన్నట్టు. ఇవి మిత్రులారా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మధ్యాహ్నం టైంలో వచ్చినటువంటి ఒక 2 ఎడిషన్స్లో వచ్చినటువంటి లేటెస్ట్ అంశాలు. మళ్ళీ రేపు సరికొత్త టాపిక్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్తే.